డిసెంబర్ 31 లోపు కన్యారాశి వారు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. నరకం అనుభవిస్తారు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. కన్యారాశి వారికి ఈ వీడియో డిసెంబర్ 31 లోపు మీ కంటపడిందంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుపోతుందని చెప్పడానికి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు, ఎదుర్కొంటున్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోయే కాలం మీదే అనే సంకేతాలను ఇస్తుంది. మరి ఈ రాశివారికి డిసెంబర్ 31 లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి? మీరు కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం. కన్యారాశి వారు అత్యంత తెలివైన వారు మరియు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. బుధగ్రహ ప్రభావం వల్ల వీరికి విశ్లేషణాత్మక ఆలోచనలు మరియు మంచి జ్ఞాపక శక్తి ఉంటాయి. వీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కోరుకుంటారు మరియు తన పొరపాటును కూడా వదలకుండా సరిదిద్దుకుంటారు. ఏ విషయంలోనైనా తర్కంతో ఆలోచించటం వీరి నైజం. వీరు చాలా మృదు స్వభావులు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటూ ఉంటారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అయితే ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించటం మరియు ఇతరులలో లోపాలను వెతకటం వంటివి వీరిలోని కొన్ని ప్రతికూల అంశాలు. ఆరోగ్య విషయంలో మరియు ఆర్థిక విషయాల్లో వీరు చాలా పొదుపుగా జాగ్రత్తగా ఉంటారు. నమ్మకానికి నిలువు తడ్డంలా ఉండే వీరు మంచి స్నేహితులుగా మరియు మంచి సలహాదారులుగా నిలుస్తారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. కానీ ఆ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది. ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, చాలా కాలంగా ఆగిపోయిన మీ ఇంటి నిర్మాణం మొదలవటం కావచ్చు, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు. ఏది ఏమైనా డిసెంబర్ 31 లోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతోంది. ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుంచుకోండి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ముందు మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి. మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే, డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటం మరింత ముఖ్యం. వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పకండి. మీ సంపాదన గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం వల్ల ఎదుటివారిలో అసూయ పెరుగుతుంది. ఆ అసూయ వల్ల కలిగే దృష్టిదోషం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. మన పురాణాల్లో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నిలుస్తుంది. కాబట్టి మీ వ్యాపార లాభాలను కానీ, మీ జీవితం పెరగటం గురించి కానీ ఎవరికీ ముందే చెప్పకండి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి. చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులు కొనటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు. పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి. అప్పుడు మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయం పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీ గౌరవం. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు. అది మీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి. వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి.
ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే మీకు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి. మీ మౌనమే వారిపై మీరు సాధించే అతిపెద్ద విజయం. మౌనం మనిషిని జ్ఞానిగా మారుస్తుంది. సమాజంలో పెద్దల ఆదరాభిమానాలు పొందాలంటే వినయంగా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ సమస్యలను కానీ బయట వ్యక్తులతో పంచుకోవద్దు. మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించినా వెనుకాల నవ్వుకుంటారు. మీ ఇంటి గడప దాటి మీ సమస్యలు బయటకు వెళ్లకుండా చూసుకోండి. గౌరవం అనేది మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీ పనుల్లో పారదర్శకత ఉండాలి, కానీ మీ ప్లానుల్లో రహస్యం ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటి చెప్పండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. జీవితంలో పైకి రావాలంటే మనం కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది బద్ధకం. బద్ధకం మనిషికి శత్రువు లాంటిది. రేపు చేద్దాంలే అనే ధోరణి వల్ల మీరు చేజార్చుకునే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు. ప్రతి నిమిషం విలువైనదే. కాలాన్ని వృధా చేయటం అంటే మీ జీవితాన్ని వృధా చేయటమే. ఏదైనా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకోండి. రెండవది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం. గతంలో మీకు జరిగిన అవమానాలు, మీరు చేసిన పొరపాట్లు లేదా మీకు కలిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ జరగబోయే దాన్ని మన చేతులతో మార్చుకోగలము. కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి. మూడవది చెడు సావాసాలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతారు. ఎప్పుడూ నిరాశావాదంగా మాట్లాడేవారు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వారు మీలోని పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు. మీకంటే గొప్పగా ఆలోచించేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేవారితో స్నేహం చేయండి. నాలుగవది కోపం. కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది. కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఐదవది అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది. వారు ఎలా ఎదిగారో చూసి నేర్చుకోవాలి తప్ప వారిని ద్వేషించకూడదు. ఈ 5 తప్పులను మీరు చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. మరి మంచి జీవితం పొందాలంటే మనం ఏం చేయాలి? మొదటగా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ లేని మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేడు. ఉదయాన్నే నిద్రలేవటం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి ప్రకృతిని ఆస్వాదించండి. ఇది మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి. రెండవది నిరంతర అభ్యాసం. లోకం వేగంగా మారుతుంది. కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీని వాడుకోవటం వల్ల మీరు ఇతరుల కంటే ముందుంటారు. మూడవది దాన ధర్మాలు. మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని నిరుపేదలకు లేదా మూగజీవాలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఒకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. నాలుగవది కృతజ్ఞతాభావం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి. దైవ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవటం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. ఐదవది ఓర్పు. ఒక్కోసారి మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కూడా మీరు వచ్చే ఏడాది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం తగ్గించకండి. ఉద్యోగము, సంపాదన ముఖ్యమే, కానీ అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు. వారితో సరదాగా గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ ఇస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి. వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు, మంచి సంస్కారాన్ని నేర్పండి. అప్పుడే వారు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవి నిలబడదు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవటం నేర్చుకోండి.
మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా భోజనం తీసుకోండి. నిద్ర విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర లేకపోతే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వచ్చే ఏడాదిలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు పరిచయమవుతారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీరు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉండాలి. జీవితం ఒక పోరాటం. అందులో పోరాడేవాడే విజేత అవుతాడు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలను తుడిచేసి కేవలం పాజిటివ్గానే ఆలోచించండి. ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది. డిసెంబర్ 31 లోపు మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి. మీ ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే మీరు చేసే పనుల్లో స్వార్థం తక్కువగా ఉండాలి. పరిహితం కోరేవారికి ప్రకృతి కూడా తోడుంటుంది. మీ మాటకు విలువ పెరగాలంటే మీరు చెప్పేది చేయాలి. అబద్ధాలు చెప్పటం వల్ల తాత్కాలికంగా లాభం ఉన్నా అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిజాన్ని మాట్లాడడం కష్టమే అయినా అది మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది. డిసెంబర్ 31 వరకు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, ఈ ఏడాదిలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తప్పులను మళ్ళీ వచ్చే ఏడాది చేయకుండా ఒక దృఢ నిశ్చయం చేసుకోండి. మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత ఉన్న చోట దైవబలం ఉంటుంది. పాత వస్తువులను లేదా అనవసరమైన వాటిని తొలగించండి. ఇది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఒక ముగింపుకు వస్తూ ఉన్నాయి. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే మీరు ముందుకు సాగాలి. మరి తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 31 లోపు మీకు ఏం జరుగుతుందో. అలాగే వచ్చే సంవత్సరం మీరు అందరికంటే మంచి జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మీ పట్ల విశ్వం చూపించే కరుణను గుర్తించి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సందేశం మీలో కొత్త ఆశలను, ధైర్యాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభం జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. కన్యారాశి వారు తమ జీవితంలో ఎన్నటికీ ఏ ఒక్కరికి ఇవ్వకూడని ఒక అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన వస్తువు ఉంది. ఈ వస్తువు కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, కన్యారాశి వారి సంపద, అదృష్టము, ఆనందము మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం చేసుకునే ఒక శక్తి కేంద్రం. ఈ ఒక్క వస్తువును మీరు మీ సొంత ఇంట్లో వారిని తప్పించి బయటి వ్యక్తులకు అంటే ఇరుగు పొరుగు వారికి, దూరపు బంధువులకు, అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగులకు మీ చేతులతో స్వయంగా దానం చేసిన, అప్పుగా ఇచ్చిన లేదా మరే రూపంలోనైనా వారికి తరలించిన అది మీ జీవితాన్ని అత్యంత దారుణమైన నరక రూపంలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికను కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయడానికి వీలులేదు. ఇది తరతరాలుగా వస్తున్న జ్యోతిష శాస్త్ర మరియు వాస్తు శాస్త్ర విశ్వాసాలపై ఆధారపడి ఉంది. మీరు గనుక ఈ వస్తువులను ఎవరికైనా ఇచ్చారో కష్టాలు ఎదుర్కొంటారు, నరకం అనుభవిస్తారు. ఇది మిమ్మల్ని బయటపెట్టడానికి చెప్తున్న విషయం కాదు, మీ మంచి కోరి చెప్తున్న విషయం ఇది. మరి ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు ఇవ్వటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం దైనందిన జీవితంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులను లేదా పదార్థాలను మన చేతులతో ఇతరులకు దానం చేయకూడదు లేదా అప్పుగా ఇవ్వకూడదు అనే కఠినమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించకపోతే మనం తెలిసి తెలియక లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపిన వారం అవుతాము. ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఏమిటి, ఒక చిన్న వస్తువు మన జీవితాన్ని మార్చేస్తుందా అని అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు.
కానీ మన సనాతన ధర్మంలో మరియు వాస్తుశాస్త్రంలో ప్రతి వస్తువుకు దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక శక్తి మరియు ఒక ఆధ్యాత్మిక విలువ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వస్తువులు కేవలం భౌతిక పదార్థాలు కావు. ఇవి మన ఇంట్లో ఉన్న ధనాకర్షణ శక్తికి, అదృష్టానికి మరియు స్థిరత్వానికి ప్రతీకలు. అటువంటి శుభకరమైన వస్తువులను ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వటం ద్వారా మనం మన సంపదకు మూలమైన శక్తిని వారి ఇంటికి తరలి వచ్చినట్లుగా అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు మరియు అదృష్టహీనత చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ శక్తి బదిలీని నిరోధించడానికి కొన్ని వస్తువులను ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ఆ ఒక్క వస్తువు మరేదో కాదు, అది ఉప్పు. ఉప్పు అనేది కేవలం ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, హిందూ సాంప్రదాయంలోనూ అనేక ఇతర సంస్కృతుల్లోనూ ఉప్పుకు అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఉప్పును లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సముద్రం నుండి ఉద్భవించింది మరియు లక్ష్మీదేవి కూడా పాలసముద్రాన్ని మదించినప్పుడు ఉద్భవించింది. అందుకే ఉప్పును ఇంట్లో ధనానికి, సుఖ సంతోషాలకు మరియు దుష్టశక్తులను పారద్రోలడానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఉప్పులో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇది ప్రతికూల శక్తులను గ్రహించి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చాలామంది ఇంటి గుమ్మం వద్ద ఉప్పు నీటితో కడగటం లేదా ఒక గిన్నెలో ఉప్పును ఉంచటం వంటివి చేస్తూ ఉంటారు. ఉప్పును దానం చేయటం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మీ అదృష్టాన్ని, మీ సంపదను మరియు మీ సకల శుభాలను మీ చేతుల మీదుగా వేరే ఒకరికి అర్పించటం లాంటిది. ప్రత్యేకించి రాశివారికి ఈ నియమం అత్యంత కఠినంగా వర్తిస్తుంది. ఎందుకంటే వారి ఆరా చాలా సున్నితంగా ఉంటుంది మరియు వారి ఆర్థిక వ్యవహారాలు నిశితమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. ఉప్పును ఇవ్వటం ద్వారా వారి ప్రణాళికలు అన్నీ తలకిందులై అనూహ్యమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు దయగల హృదయాన్ని మరియు పరోపకార స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో వారి దయ వారికి అత్యంత హానికరంగా పరిణమించవచ్చు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు కూరల్లో ఉప్పు లేదనో లేదా ఇంకేదైనా చిన్న అవసరానికో అని వచ్చి మీ వద్ద ఉప్పు అడిగితే మీరు కాదనలేక వారికి కొద్దిగా ఉప్పును మీ చేతులతో కొలిచి ఇచ్చారంటే మీరు చేసిన గొప్ప ఉపకారం కాస్త మీ జీవితానికి శాపంగా మారుతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటిపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమై నెమ్మదిగా ఆ ఉప్పుతో పాటు ఇతరుల ఇంటికి తరలిపోవటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శక్తి బదిలీ ప్రక్రియ. దీనిలో మీ శ్రమ, మీ అదృష్టము, మీ సంపాదనలో కొంత భాగం ఆ ఉప్పును తీసుకున్న వ్యక్తికి తరలి వెళ్ళి వారికి మేలు చేయవచ్చు. కానీ అదే సమయంలో మీకు తీవ్రమైన కష్టాలను, అప్పుల బాధలను మరియు అనారోగ్యాలను మిగిల్చే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇవ్వటం అనేది దరిద్రాన్ని స్వీకరించడానికి ఒక మార్గం అని విశ్వసిస్తారు. ముఖ్యంగా మంగళవారము, గురువారము మరియు శనివారాలలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశివారు మాత్రం ఏ రోజైనా, ఏ సమయంలోనైనా ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి లోపల ఉన్న మీ తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు లేదా తోడబుట్టిన వారు తప్పించి బయటి ప్రపంచంలోని వ్యక్తులు అంటే మీ బంధువులు, స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి ఉప్పు అడిగితే వారికి మీ దయను చూపించకండి. మీరు వారికి వేరే ఏదైనా సహాయం చేయవచ్చు కానీ ఈ వస్తువును మాత్రం ఇవ్వకూడదు. ఈ చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని, మీ మానసిక శాంతిని మరియు మీ కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీయగలదు. మీరు ఈ ఉప్పును దానం చేసినప్పుడు మీరు లక్ష్మీదేవిని సముద్ర గర్భంలోనికి తిరిగి పంపిస్తున్నట్లుగా భావించబడుతుంది మరియు దేవి అనుగ్రహం కోల్పోవటం వలన మీ జీవితం ఒక్కసారిగా నరకంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరియు ఎంత కష్టపడినా ఫలితం అనేది కనిపించదు. దీనిని మరొక కోణం నుండి పరిశీలిస్తే ఉప్పు అనేది పూర్వకాలంలో అత్యంత విలువైన వస్తువు. రోమన్లు దానిని జీతంగా చెల్లించేవారు. అటువంటి విలువైన వస్తువును కేవలం దయతో ఇచ్చివేయటం అంటే మీ కష్టాన్ని మరియు దాని విలువను మీరు తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా భావించాలి. ఈ రాశివారు వారి కష్టార్జితాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోవాలి.
మరియు ఉప్పును ఇవ్వటం ద్వారా ఆ భద్రతకు ఒక పెద్ద రంధ్రం పడుతుంది. మీరు మీ చేతులతో ఉప్పును మరొకరికి ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి యొక్క అదృష్టకరమైన శక్తి బయటకు పోవడానికి మీరే దారి చూపిస్తున్నట్లుగా అవుతుంది. ఆ శక్తి స్థానంలో అడిగిన వారి ఇంటి నుండి లేదా వారి జీవితం నుండి దారిద్ర్యం, అప్పులు, అనారోగ్యం వంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే శక్తి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక శక్తి పోతే దాని స్థానంలో మరొకటి చేరుకుంటుంది. అందుకే ఉప్పుని ఇచ్చేవారు తమ అదృష్టాన్ని ఇస్తారు, తీసుకునేవారు తమ దరిద్రాన్ని ఇస్తారు అనే ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ శక్తి మార్పిడి ఈ రాశి వారి సున్నితమైన జీవన వ్యవస్థను తలకిందులు చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా అత్యవసరంగా ఉప్పుని ఇవ్వాల్సి వస్తే ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండడానికి ఒక చిన్న పరిష్కారం ఉంది. మీరు ఉప్పును దానం చేయకుండా దానిని వారికి అమ్మవచ్చు. అంటే మీరు ఇచ్చిన చిన్న మొత్తంలో డబ్బును స్వీకరించి వారికి ఉప్పును ఇవ్వటం ద్వారా అది అప్పుగా లేదా దానంగా కాకుండా కొనుగోలుగా పరిగణించబడుతుంది. ఇది చిన్న చర్య ద్వారా శక్తి బదిలీ యొక్క ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. డబ్బును స్వీకరించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మరొకరికి ఉచితంగా ఇవ్వకుండా దానికి ఒక విలువను కట్టి వారి నుండి దానికి సమానమైన శక్తిని స్వీకరించినట్లుగా అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకుండా ఉండటమే ఉత్తమం. వీరు మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోకూడదనుకుంటే ఈ ఉప్పు అనే ఒక వస్తువును ఇతరులకి ఇవ్వటం మానేయండి. మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలో ఎల్లప్పుడూ నిండుగా ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంచటం కూడా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అలాగే ఉప్పును ఎప్పుడూ కింద పడేయకూడదు మరియు ఉప్పును ఇతరులు చూసేలాగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఈ రాశివారు వారి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అపరిమితమైన అనుగ్రహాన్ని మరియు సుఖ సంతోషాలను నిలుపుకోగలుగుతారు. ఈ నియమాన్ని పాటించకపోతే మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పెరిగిపోయి మీ జీవితం అంధకారంలోనికి కూరుకుపోవటం ఖాయం. ఉప్పుని ఎవరికైనా ఇవ్వటం అంటే ప్రాణం పోయిన దేహాన్ని మరొకరికి అప్పగించినట్లు. అంటే మీ జీవితంలో ప్రాణం లాంటి సంతోషాన్ని, శ్రేయస్సును తీసి ఇతరులకు ఇయ్యటమే అవుతుంది. కనుక ఈ రాశివారు ఈ విషయంలో అత్యంత పవిత్రతను, నియమాన్ని పాటించడం అత్యవసరం. కనుక ఈ రాశి స్త్రీలు అనే కాదు, ఈ రాశి పురుషులు కూడా తమ చేతులతో ఉప్పుని ఇవ్వటం మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఇంటికి లక్ష్మీ స్వరూపాలుగా పరిగణించబడుతూ ఉంటారు. మరియు వారి చేతుల నుండి ఉప్పు వెళ్ళటం అంటే ఇంటి లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళ్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ ఒక్క చిన్న వస్తువు మీ అదృష్టాన్ని, మీ ధనాన్ని, మీ వైవాహిక జీవితంలోని సంతోషాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఇరుగు పొరుగు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా సరే వారికి ఉప్పును మీ ఇంటి నుండి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. వారికి అవసరమైతే కొనుక్కోమని చెప్పండి, కానీ మీ చేతులతో దాన్ని వారి చేతులకు ఇవ్వకండి. ఆ కష్టాల నరకంలోనికి మీరు అడుగు పెట్టకండి. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిబంధన. ఈ రాశివారు వారి జీవితంలో క్రమశిక్షణతో పాటు ఈ ఆధ్యాత్మిక నియమాన్ని పాటిస్తే అపారమైన ఐశ్వర్యాన్ని మరియు జీవితంలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు.